అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చూద్దాం లోపలంతా ఎలా ఉందో. స్టార్టింగ్లోనే మీకు చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది దర్శనంకి వెళ్ళే ముందరే. ఇది దర్శనం ఎంట్రన్స్. మేము వీక్ డేస్లో వెళ్ళాం, సో అంత జనాలు ఏం లేరు, ఫ్రీగా ఉంది. ఫెస్టివల్ టైమ్స్ అలా వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, వీకెండ్స్ అట్లా. వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఏమంత క్రౌడ్ లేరు. ఇదంతా ఎంట్రన్స్ అండి. మేము మెట్రోలో వెళ్ళాం. వైట్ఫీల్డ్ నుంచి, కడుకోడి నుంచి డైరెక్ట్ మెట్రో ఉంది ఇస్కాన్కి. మహాలక్ష్మి స్టాప్. కడుగోడి నుంచి మెజెస్టిక్ వెళ్ళి మెజెస్టిక్ నుంచి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది మహాలక్ష్మి స్టాప్కి. మెట్రో స్టేషన్ నుంచి 500 meters బై వాక్ వెళ్ళిపోవచ్చు, చాలా నియర్గా ఉంటుంది. ఆటో కూడా ఏం అవసరం లేదు. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నార్మల్ వీక్ డేస్లో వెళ్తే దర్శనం బాగా అవుతుంది క్లియర్గా, అంటే టైం ఉంటుంది చూసుకోవడానికి. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్. ఇదంతా ఎంట్రన్స్ అండి. కింద నుంచి స్టెప్స్ ఉంటాయి. స్టార్టింగ్లోనే టెంపుల్స్ ఉంటాయి, మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే ముందరనే. నరసింహస్వామి టెంపుల్, ఇది వెంకటేశ్వర స్వామి ఉన్న టెంపుల్ అండి. మెయిన్ ఎంట్రన్స్ కన్నా ముందరే ఉంటుంది ఇది, మెయిన్ టెంపుల్ కన్నా. దీని తర్వాత మన కొబ్బరికాయ అక్కడే లోపల అమ్ముతుంటారు. ఒక టోకెన్ ఇస్తారు లోపల, అది మళ్ళీ మనం కలెక్ట్ చేసుకోవడానికి. అది చూపిస్తే మన కొబ్బరికాయ మనకి వెనక్కి ఇస్తారనమాట. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్కి. ఇది మెయిన్ డోర్. ఈ లోపల తర్వాత మొబైల్ నాట్ అలౌడ్, మొబైల్ యూజ్ చేయకూడదు, కానీ నేను తీసాను. ఇది మెయిన్ టెంపుల్ లోపల. ఆ గోల్డ్ కలర్లో ఉన్నది గర్భగుడి. డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి లోపల, మెడిటేషన్ చేసుకోవడానికి. డైలీ ఈవినింగ్స్ ఇక్కడ భజన కూడా చేస్తారు. ఈ మెయిన్ టెంపుల్లోనే మనకు అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి, భగవద్గీత అంతా కృష్ణుడికి సంబంధించినవి అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. అన్ని లాంగ్వేజెస్లో కూడా దొరుకుతాయి. తర్వాత కొబ్బరికాయ కలెక్ట్ చేసుకుని ఎగ్జిస్ట్ అయిపోవడమే. ఈ ఎగ్జిస్ట్లోనే ప్రసాదం అమ్ముతుంటారు. ఇవన్నీ హోమ్ మేడ్ ఫుడ్స్, స్నాక్స్, లడ్డు, మురుకులు, అంటే హోమ్ మేడ్, అన్నీ హోమ్ మేడే. క్వాలిటీ చాలా బాగుంటాయి. మా పాప కేక్స్ కొనింది.
ఇంకా ఎగ్జిస్ట్కి వెళ్ళే దారిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, అన్నీ గాడ్కి సంబంధించిన బుక్స్. ఇది గాడ్ పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి స్టాండ్, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, క్యాలెండర్స్, ఇస్కాన్కి సంబంధించినవి. ఇవన్నీ హ్యాండ్మేడ్ పెన్స్. ఇక్కడ కూడా ఫొటోస్ నాట్ అలౌడ్. చిన్న చిన్న గాడ్ విగ్రహాలు కూడా ఉన్నాయి, దేవుని విగ్రహాలు, కృష్ణుడివి, అన్ని దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే. యానిమేటెడ్ సిరీస్ కూడా నడుస్తుంది ఇక్కడ. యానిమేషన్ థియేటర్ ఉంది, అంటే స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది. మనం ఎగ్జిస్ట్ వెళ్ళే దారిలో అన్ని షాప్సే ఉంటాయి, అన్ని హ్యాండ్మేడ్, అన్ని క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇదైతే చాలా బాగుంది, ట్రీ విత్ స్టోన్స్ చేశారు. మనం వెళ్ళినప్పుడు ఏదైనా గుర్తుగా తెచ్చుకోవడానికి చాలా బాగున్నాయి, ఇంట్లో పెట్టుకోవడానికి షోకేస్లో డెకరేషన్ పీసెస్ లాగా. కీ చైన్స్, కృష్ణుడి విగ్రహాలు చిన్న చిన్నవి. ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. లెవెన్ 11:30కి ఓపెన్ చేస్తారు అన్నదానం. ఇంకొంచెం ఎగ్జిస్ట్లోకి వస్తే బయటకు వచ్చేటప్పుడు ఇంకా చిల్డ్రన్కి సంబంధించినవి బుక్స్, స్టోరీ బుక్స్, గేమ్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉంటాయి. చిన్న బేకరీ కూడా ఉంది పక్కనే. ఈ ఎగ్జిస్ట్లోనే మొత్తం అన్నీ లోపలే ఉంటాయి, ఇవన్నీ టెంపుల్ లోపలే. పిల్లలకు సంబంధించినవన్నీ ఉన్నాయి, బాటిల్స్, ఇంకా అగరబత్తీస్, పూజ సామాను, మనకి పూజ గదిలోకి కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, అన్నీ హ్యాండ్తో చేసినవే. చిన్నపిల్లలకి శ్రీకృష్ణ డ్రెస్సులు, ఇవి మనం లోపల పూజ చేసుకునేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్. దేవుని పటాలు, అన్ని రకాల దేవుళ్ళ పటాలు దొరుకుతాయండి ఇక్కడ. శ్రీకృష్ణుడివి చాలా ఉంటాయి, రాధాకృష్ణుడివి. టెంపుల్ లోపల షాపింగ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. అన్ని రకాలైనవి ఇక్కడ దొరుకుతాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ పర్లేదు, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫుల్ బేకరీ ఇక్కడ. అన్ని రకాల ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ ఏ స్టేట్లో ఏ ఫేమస్ అయిన స్నాక్స్ ఉన్నాయో అన్ని స్నాక్స్ ఇక్కడ దొరుకుతాయి.
కానీ ఇక్కడ టీ కాఫీ మాత్రం అస్సలు దొరకవు టెంపుల్ లోపల. టీ కాఫీ అమ్మడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.